హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జున్ను పాలతోనైతే మంచి బూరెలైతే చేశాను. చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా జున్ను పాలు ఎక్కువైతే కనుక ఇలా ట్రై చేసుకుంటే మీరు ఒక 4 రోజులు కూడాను చేసుకొని అయితే తినొచ్చు. ఇక్కడ నేను అరకిలో పాలనైతే తీసుకున్నాను. ఆల్రెడీ కిలో పాలు తీసుకున్నానండి. సో, హాఫ్ కేజీ జున్ను అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇక్కడ హాఫ్ కేజీ ఈ జున్ను బూరెలు అయితే చేస్తున్నాను. వీటిని మరిగించుకుంటే ఇలాగా మనకి కర్డ్‌లాగా అయితే పాలైతే విరిగిపోతాయి అన్నమాట. సో, ఏది వేయకుండానే మీరు మరిగించుకుంటే గనక ఇలాగా మీకు పాలనేది విరిగిపోతాయి. సో, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా వాటర్ ఎక్కువ ఉన్నట్లయితే మీరు స్ట్రైన్ అయితే చేసుకోవచ్చండి. సో, నెక్స్ట్ ఇక్కడ బూరెలు సోయ కోసం ఇక్కడ నేను 1 ½ కప్పు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే హాఫ్ కప్పు బియ్యపు పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇన్‌స్టంట్‌గా చేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడ ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఒక 2, 3 టేబుల్ స్పూన్లు పంచదారనైతే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే వంట సోడానైతే యాడ్ చేసుకుంటున్నాను. మీరు బేకింగ్ పౌడర్ ఏదైనా కూడాను యాడ్ చేసుకోవచ్చనమాట. సో, వాటర్ వేసుకొని మంచిగాను థిక్ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. సో, నేను ఇక్కడ ఇన్‌స్టంట్‌గా చేస్తున్నాను కాబట్టి అప్పటికప్పుడైతే ఇలా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. వీటి బదులు మీరు మైదా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు సోయ కూడా చేసుకోవచ్చనమాట. మినపప్పుతో కూడాను సోయ అయితే ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో, అప్పటికప్పుడు చేసుకున్నప్పుడు ఇలాగ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట. సో, పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బ్యాటర్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో, ఇక్కడ బెల్లం కరగబించుకోవడానికి ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి. మీరు డైరెక్ట్‌గా పంచదార వేసుకొని కూడాను చేసుకోవచ్చు. సో, బెల్లం అయితే కరుగుతుంది కదా! సో, ఇంతలో ఇక్కడ నేను కొబ్బరి తురుము అయితే చేసుకుంటున్నాను. కొబ్బరికాయలని ఒక కప్ అయితే తీసుకున్నానండి. తురుము చేసేసుకోవాలి. సో, నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అదే ప్యాన్‌లోని ఒక కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని ఇక్కడ మనకి పాలనేవి విరిగిపోయాయి కదా! సో, వాటినైతే యాడ్ చేసేసుకోవాలండి. సో, నాకైతే ఇక్కడ థిక్ పాలైతే దొరికాయి కాబట్టి సో, నేను ఇలాగైతే చేసుకుంటున్నాను. సో, వాటర్ అంతాను డ్రై అయిపోవాలనమాట. మనకి కోవా అనేది రెడీ అయిపోతుంది. సో, ఇలాగా మీరు కలుపుకుంటూనైతే చేసుకోవాలి. కోవా అనేది సెపరేట్ అవుతుంది. సో, ప్యాన్‌కి మొత్తం సెపరేట్ అయినంత వరకు కలుపుతూనే ఉండాలి. లేకపోతే అడుగు పట్టేస్తుందనమాట. సో, చూడండి ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయాయండి. ఇంకా కోవా అయితే రెడీ అయిపోయింది. ఇది జున్ను కోవా అనమాట. సో, మనం పక్కన ప్లేట్లు తీసేసుకొని అదే ప్యాన్‌లోని ఇక్కడ నేను నెయ్యి వేసుకొని అలాగే కొబ్బరి తురుము అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి కొబ్బరి తురుముని. సో, ఆల్రెడీ నేను జున్ను కలాకండ్ అనేది చేశాను. వాటికి మంచి వ్యూస్ అయితే వచ్చాయి. సో, నేను ఇక్కడ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను కావాలంటే చూడండి. ఇంకా లాస్ట్‌లో కూడా పెడతాను. సో, వీటిని ఇప్పుడు కొబ్బరినైతే మంచిగానే వేయించుకోవాలండి. ఇక్కడ నెయ్యి వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే వేయించుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. సో, ఈ విధంగా లైట్‌గా డ్రై అయిపోతుందనమాట. సో, అదే టైంలోని ఇక్కడ బెల్లాన్ని కరగబెట్టుకున్నాను కదా! సో, ఇక్కడ జల్లి సహాయంతోని ఒక జల్లెడతోని వేసేసుకుంటున్నాను. ఇంకా మనకి డస్ట్ ఏదైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది కదా! సో, మీరు ఇసుక లేకపోతే డైరెక్ట్‌గా బెల్లాన్నయితే యాడ్ చేసేసుకోండి. సో, ఇలాగా మరిగించుకున్నప్పుడు ఇలాచీ పౌడర్‌నైతే యాడ్ చేసేసుకోండి. సో, ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్‌నైతే యాడ్ చేసేసుకుంటున్నాను. సో, ఈ విధంగా మరుగుతున్నప్పుడే మనము ఇక్కడ కోవా రెడీ చేసుకున్నాం కదా! జున్ను కోవా అనేది వేసేసుకోవాలి. మొత్తం కూడాను ఇలాగ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి. అంతా కూడాను బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. సో, మనకి వచ్చేటట్లు మంచిగాను డ్రై అయిపోవాలనమాట. ఈ బెల్లం అంతా కూడాను సిరప్ అంతా డ్రై అయిపోతుంది. సో, అంతవరకును కలుపుతూనే ఉండాలండి. కలుపుతూ కుక్ చేసుకోవాలనమాట. సో, కొద్దిగా డ్రై అయితే అయిపోయింది కదా! సో, ఇది బాగా మిక్స్ అవ్వడానికి ఇక్కడ నేను స్మాషర్ అయితే తీసుకున్నానండి. ఈ స్మాషర్‌తోని బాగా స్మాష్ చేసుకున్నాను. ఇంకా కొబ్బరి అలాగే కోవా అంతా కూడాను బాగా మిక్స్ అయిపోతుందనమాట. సో, ఈ విధంగా స్మాష్ చేసేసుకొని మొత్తం ప్యాన్‌కి సెపరేట్ అయినంత వరకును కుక్ చేసేసుకోవాలి. ఇలా కుక్ చేసేసుకొని వీటినైతే చల్లార్చుకోవాలండి. సో, ఇలాగైతే నేను రెడీ చేసుకొని చల్లార్చేసుకున్నాను. సో, కొద్దిగా నెయ్యినైతే అప్లై చేసుకోండి హ్యాండ్స్‌కి. నెయ్యిని అప్లై చేసుకొని చాలా గట్టిగా అయితే ప్రెస్ చేసుకుంటూ బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. సో, ఈ విధంగా అన్నీ కూడాను బాల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోండి. ఇలాగ ఉండలనేవి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను.
సో బ్యాటర్‌లోని వీటిని డిప్ చేసేసుకొని స్పూన్ సహాయంతోని సో ఈ విధంగా బూరెలనైతే యాడ్ చేసుకుంటున్నానండి. సో మీరు హ్యాండ్స్‌తో కూడా వేసుకోవచ్చనమాట. సో అన్నీ కూడాను బాల్స్ ఇలా రెడీ అయితే చేసుకున్నాను. ఇంకా నేను ఇక్కడ ఆయిల్ అయితే కొద్దిగానైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసేసుకొని బూరెలనైతే మంచిగా ఒకటి ఒకటి కూడాను దూరంగా వేసుకోండి, అంటుకోకుండా ఉంటాయి. సో ఈ విధంగా యాడ్ చేసేసుకోండి. నేను స్పూన్‌తో కూడా వేసుకుంటున్నాను. కావాలంటే బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు హ్యాండ్‌తో కూడా వేసుకోవచ్చు. సో మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండాను లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్‌లోని చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలన్నమాట. సో బూరెలైతే రెడీ అయిపోయాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.